అదనపు రుణం ఇప్పించండి, కేంద్రం రాష్ట్రానికి మధ్యవర్తిత్వం నేర్పండి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం. ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లాల గ్రాంట్ 1800 కోట్లు ఇప్పించండి, 16వ ఆర్థిక సంఘం ద్వారా ఎక్కువ నిధులు ఇవ్వాలని వినతి. ఆ 8 కొత్త వైద్య కళాశాల పరిస్థితి ఏంటి? ఈ నెలలోనే ఎన్ఎంసీ తనిఖీలు, కొత్త సర్కారు తర్జన భర్జన అంటూ ఒకరిని చూస్తున్నాను. ఒకసారి దీని గురించి చూద్దాం. ఆ 8 వైద్య కళాశాల పరిస్థితి ఏంటి? కొత్త కాలేజీలకు హడావుడిగా గత ప్రభుత్వం దరఖాస్తు. మహేశ్వరం, అల్వాల్, యాదగిరిగుట్టలో ఆసుపత్రులే లేవట. చూడండి, మహేశ్వరం, అల్వాల్, యాదగిరిగుట్టలో ఆసుపత్రులే లేవు. ఒకటి. జనవరి ఫిబ్రవరిలోనే ఎన్ఎంసీ తనిఖీలు. కొత్త కాలేజీలు ఏర్పాటుపై ముందుగా వెనక. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు గత ఏడాది హడావుడిగా 8 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేసింది. ఇప్పుడు ఆ కాలేజీలు ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మల్ల గులాలు పడుతుంది. ఆ కాలేజీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలా లేక ఆపేయాలా అన్న దానిపై స్పష్టత రాలేకపోతుంది. దీనిపై వారం 2 రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వైద్యులతోనూ మాట్లాడినట్టు తెలిసింది. ఉన్న కాలేజీలు సరిపోతాయని కొత్తగా దరఖాస్తు చేసిన వాటిని ఏర్పాటు చేయకపోవడం ఉత్తమమని ఆ ఎమ్మెల్యేలు మంత్రికి సూచించినట్లు సమాచారం. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని, అంతమందిని సర్దుబాటు చేయలేమని చెప్పినట్టు తెలుస్తుంది. ఓవైపు రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల పరిస్థితిపై సర్కారు తర్జుమా పడుతుండగా, మరోవైపు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ రాష్ట్రాలకు తనిఖీలకు రానుంది. జనవరి ఫిబ్రవరిలోనే ఈ తనిఖీలు ఉంటాయని వైద్య వర్గాలు తెలిపాయి. తనిఖీల సమయానికల్లా కొత్త కాలేజీలో మౌలిక సదుపాయాలు తరగతుల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. నిబంధనల మేరకు వసతులు ఉంటేనే ఎన్ఎంసీ అనుమతులు ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఈ 8 కొత్త కాలేజీల ఏర్పాటుకై గత సర్కారు జీవోలు ఇచ్చింది. అయితే వాటిలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ జిల్లా అల్వాల్, యాదాద్రి జిల్లా భువనగిరిలో కనీస ఆసుపత్రులు కూడా లేవు. రాష్ట్రంలో గత సర్కారు వరుసగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. దీంతో విద్యాశాఖ ఉక్కిరిబిక్కిరైంది. ప్రధానంగా వైద్య అధ్యాపకులు సర్దుబాటు చేసుకోవడం తలకు మించిన భారమైంది. పైగా సర్కారు ఇచ్చే జీతాలకు వైద్యులు స్పందించలేదు. మెడికల్ బోర్డు ద్వారా నియామక ప్రక్రియ చేపట్టిన ఆశించిన స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరగలేదు. చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు కూడా సరిగా జరగలేదు. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను వాస్తవంగా. దాంతో వెంటనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు సాధ్యం కాదని మాజీ డిఎంఈ రమేష్ రెడ్డి గత సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నింటి వివరిస్తూ లేఖ కూడా రాసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ లేఖ ఎక్కడ ఉందో ఆ లేఖ బయట పెట్టాలి. కొత్త ఏర్పాటు చేయాలనుకుంటున్న 8 కాలేజీలు ఏడాది పాటు వాయిదా వేయాలని అందులో సూచించినట్లు పేర్కొన్నారు. కానీ కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు. చివరి నిమిషంలో దరఖాస్తట. సరే, ఓకే. అసలు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే అది కేఎస్సీ, నేను కేటీఆర్ చెప్పింది కదా, 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుండేదని చెప్పేసి అంటున్నాడు కదా. ఓ సన్నాసి, మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఏం ఉండాలో ఆ జ్ఞానం ఉండాలి కదా సన్నాసి. నువ్వు అమెరికాలో చదివినా, నేను ఐటీకి నేనే ఇది హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేసిన చెప్తున్నటువంటి సన్నాసి, మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఫస్ట్. అంటే బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ కొంత బాగుండాలి. ల్యాబ్స్ ఉండాలి, ముఖ్యంగా ల్యాబ్స్, హాస్పిటల్, ఇక స్టాఫ్, ప్రధానంగా ఇవి అవసరం పడతాయి. ఇప్పుడు చూస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు ఒక అసలు కళ్ళు దిమ్మ తిరిగిపోయే చూపిస్తా ఒక ఫోటో చూడండి ఒకసారి. మెడికల్ కాలేజీలలో ఏ విధంగా బిల్డింగ్లో చూద్దాం. మంచిర్యాల మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇట్లా ఉంది. జైత్యాల మెడికల్ కాలేజ్ గోదాంలో నడుపుతున్నారు. వికారాబాద్ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇట్లా ఉంది. కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఏమో రైస్ మిల్లు. నలుగుగొండ మెడికల్ కాలేజ్ ఏమో ఇంకేదో అది చిన్న పాడుపడ్డ బంగ్లా. ఖమ్మం మెడికల్ కాలేజ్ ఏమో ఇంకొక బంగ్లా, పాడుపడ్డ బంగ్లాలల్లో, గోదాములల్లో, అదేవిధంగా రైస్ అంటే ఇది ఎత్తేసిన రైస్ మిల్లు ఉంటాయి, పాడుపడ్డ రైస్ మిల్లు ఉంటాయి కదా, వాటిలల్లో మెడికల్ కాలేజ్ నడుపుతా ఉన్నారు. ఇదా మెడికల్ కాలేజీలు రన్ చేసే విధానం? వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ అంటే ప్రజల ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణాలను కాపాడేటువంటి వైద్యులు చదువుతున్నటువంటి కాలేజీలు ఇవి. వాళ్ళకి ఏం చెప్తాను, ఇక్కడ ఏమైనా ల్యాబ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రాక్టికల్ చేసుకోవడానికి ఏమైనా పరిస్థితి ఉందా, ఏదైనా ఉందా ఇక్కడ పరిస్థితి? ఏదీ లేదు కదా. మరి స్టాఫ్ ఎక్కడా? ఆసుపత్రులకి దానికి కంబైండ్ దీనికి ప్యారలల్గా ఆసుపత్రులు ఉండాలి. 100 పడకల ఆసుపత్రి కానీ, 200 పడకల ఆసుపత్రి కానీ, 300 పడకల ఆసుపత్రి కానీ, పెద్ద ఆసుపత్రులు ఉండాలి వాస్తవంగా. ఉంటే ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో, వైద్య విద్య అభ్యసిస్తున్నటువంటి వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేస్తారు వాస్తవంగా. స్టాఫ్ ఉందా? అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంతమంది ఉన్నారు అది తెలియాలి కదా. అది తెలియదు, అది అవసరం లేదు మనకి. అట్లా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, ల్యాబ్స్ కూడా లేవు, హాస్పిటల్స్ ఏవో ఆగమేఘాల మీద కట్టేసి హాస్పిటల్స్ కూడా కనీసం ఫెసిలిటీస్ కూడా లేకుండా పోయినాయి. కనీసం ఫార్మసీ లేనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులలో.
ఫార్మసీ కూడా సక్క లేవు, ఉన్న మందులు ఇయ్యరు. ఆ పరిస్థితి కనబడుతుంది. ఇక స్టాఫ్ గురించి మనం అక్కడే లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ, ప్రొఫెసర్స్ కానీ అసలు ఆ స్టాఫే లేదు అక్కడ వాస్తవం చెప్పాలంటే. ఈ విధమైన పరిస్థితి ఉంది. వీటి గురించి 32 మెడికల్ కాలేజ్ మేము ఎస్టాబ్లిష్ చేసినాము, తెలంగాణ అభివృద్ధి అయిందని చెప్పేసి ఆడెవడు కేటీఆర్, అదేవిధంగా కేటీఆర్ సంబంధించినటువంటి చెంచాలు కొంతమంది తయారయ్యారు అక్కడ పనిచేసినట్టు చెంచాలంతా. సిగ్గుండాలి కొంచెమైనా. అరే మీ ఇంట్లో ఎవరన్నా చదివిపోయారు బాబు, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మీ తమ్ముడో మీ చెల్లో లేకపోతే మీకు ఇంకెవరైనా ఉంటే ఒకసారి ఆ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ చదివి చూద్దాం. సిగ్గుండాలి కొంచెమైనా. అసలు మెడికల్ కాలేజీలు పెట్టేది ఎందుకు? అసలు ఇబ్బడిగా ఎంబీబీఎస్ అడ్మిషన్లు అవసరమా చెప్పండి? ఎంత జనాభాకు ఎంత ఉండాలో అంత ఉండాలి వాస్తవంగా. కానీ ముబ్బడిగా అడ్మిషన్లు ఇచ్చేసి అసలు వాళ్ళకు కనీసం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ప్రజల మీదకి రుద్దేసి ప్రజల ప్రాణాలను తీసే విధంగా ఈరోజు ఎంబీబీఎస్ వ్యవస్థను తయారు చేస్తున్నటువంటి ఘనత ఈరోజు కేటీఆర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు వాస్తవంగా. అసలు వీటిపైన కదా ఎంక్వైరీ జరగాలి. అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఎస్టాబ్లిష్ చేసిరు, వాటికి సంబంధించిన ఎన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయ్యి, ఎంతమంది అడ్మిషన్లు, అక్కడ అడ్మిషన్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ ప్రాక్టికల్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ స్టాఫ్ ఎంత, ఇదంతా కూడా బయట పెట్టేటువంటి దమ్ము కేటీఆర్కు ఉందా? కేటీఆర్ లాంటి చెంచాలకు ఉందా? కేటీఆర్ చెంచాలు ఎవరుతున్నారో వాళ్ళకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను, నిలుస్తా ఉన్నాను. సిగ్గుశరం ఉంటే మీరు చేసినటువంటి పాలన లోపల ఒప్పుకోవాలి. అంతేగాని ఇంకా మేమే చేసినాము, మేమే పోకినాం పిడిచామంటే ప్రజలు తరుముతారు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు చిల్లర మల్లర కామెంట్ చేసుకుంటా చిల్లర మల్లర రాతలు రాస్తూ ఉంటే ఎవడు ఊకోడు ఇక్కడ, తన్ని తరుముతారు, గుర్తుపెట్టుకో.